ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఊడబెరుకును. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట. ఇల్లు అంటే కుటుంబం. కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం బట్టి చూస్తే కుటుంబం కట్టబట్టడానికి లేదా తన కుటుంబం పాడైపోవడానికి స్త్రీ చాలా ముఖ్యంగా తెలియజేస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే అందమైన గృహాన్ని కట్టడం కాదు. స్త్రీ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం సంపాదించడం, కుటుంబంపై అధికారాన్ని కలిగి ఉండటం కాదు. జ్ఞానవంతురాలు అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ప్రార్థనతో, ఓర్పుతో తన కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, కలిమి అయినా లేమి అయినా అందరికీ సహకారాన్ని అందిస్తూ, వారి మనోభావాలు దెబ్బతినకుండా, స్వార్థం అనేది లేక తల్లి వలె ఆదరిస్తూ, భర్తకు లోబడి అన్ని విషయాలలో సహనంతో, దేవుని జ్ఞానంతో తన కుటుంబం అంటే ఇల్లును కట్టుకోవడం. తన చేతికి ఉన్న వేడుల కుటుంబంలో అందరి వ్యక్తులు, ఆడవారైనా సరే మగవారైనా సరే పిల్లలైనా ఒకే స్వభావం కలిగి ఉంటారు. మన చేతి వేళ్ళు భిన్నంగా ఉన్న పని చేసేటప్పుడు అన్నింటినీ జత చేసి పని ఎలా చేస్తామో కుటుంబంలో ఉన్న అందరి వ్యక్తులతో కలిసి పని చెయ్యాలి. అలాగే కలిసి ఉండాలి. భిన్నంగా ఉన్నాయి అని చేతి నుండి వేళ్లను తీయలేం కదా. విడదీస్తే చేతి వల్ల ఉపయోగం ఉంటుందా? అలాగే కుటుంబం కూడా అంతే. విడదీస్తే స్వార్థంతో జీవించకూడదు. ఎలాంటి కుటుంబం అయినా స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అప్పుడు దేవుడు జ్ఞానవంతురాలిగా చేసి మంచి పునాది యేసయ్య వేస్తాడు. ఆ పునాది మీద జ్ఞానవంతురాలైన స్త్రీ ఇల్లు కట్టుకోగలుగుతుంది. చాలామంది ఇట్టి దేవుని జ్ఞానం లేదు. వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే కలిసి ఉన్న కుటుంబాన్ని దూరం చేసుకుంటున్నారు. మరికొంతమంది దూరం అవుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగాను ఉండవలెను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. అది ఘనమైనది ఎప్పుడూ అవుతుంది అంటే వివాహం దేవుని చిత్తంలో చేసుకుంటేనే కాదు, అది దేవుని యొక్క జ్ఞానంతో జ్ఞానవంతురాలిగా స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు మాత్రమే. అవునండి, జ్ఞానవంతురాల్లాగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించి మన యొక్క కుటుంబాన్ని కట్టుకుందాం. అట్టి ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుని జ్ఞానంతో మన యొక్క కుటుంబాన్ని కట్టుకొని కలిసిమెలుస్తూ ఉంటూ దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుడి కృప ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఓడబెరుకునని మాతో మాట్లాడి ఉన్నా తండ్రి. అవును తండ్రి, మూఢురాలైన స్వభావం మాలో లేకున్నట్లు తీసివేనా తండ్రి. ప్రభా, నాన్న, ప్రతి కుటుంబంలో ప్రతి విషయంలో మేము సహనంతోని, సమాధానంతోని, సంతోషంతోని, జ్ఞానంతోని మా యొక్క కుటుంబాన్ని కట్టుకునేవారిగా మేము ఉండుటకు అట్టి జ్ఞానం నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.